నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. వెల్కమ్ టు మెట్రో న్యూస్. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా ఘన చరిత్ర కలిగిన కర్నూలు నగరం ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుంది. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల అయిన హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి టీసీ భరత్ స్పష్టం చేశారు. 1937లో కుదిరిన చారిత్రక శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఒక ప్రాంతానికి ఇస్తే హైకోర్టును రాయలసీమకు ఇవ్వాలన్న నిబంధనను గౌరవిస్తూ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందరికీ అందుబాటులో ఉండేలా కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంపు క్వార్టర్స్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్ ను హైకోర్టు బెంచ్ కార్యకలాపాలకు అనుగుణంగా ఆధునికీకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న ప్రాంతీయ ఆకాంక్ష నెరవేరడమే కాకుండా రాయలసీమలో న్యాయ సేవలు మరింత సులభతరం కానున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, మరి కర్నూలులో ఏర్పాటు చేసే ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, కర్నూలు జిల్లా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ముఖద్వారంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఒకప్పుడు భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా ఉండింది. అయితే ఏదైతే ఈ రాజధానిని హైదరాబాద్ షిఫ్ట్ చేసే సమయంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం గతంలో ఏదైతే పెద్దలు కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందం ఉంటుందో కర్నూలులో రాజధాని కోల్పోతే హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే అప్పుడు శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారో ఈ నేపథ్యంలోనే హైకోర్టు రాజధానిలో ఏర్పాటు చేస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావించారు. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ హామీని నెరవేర్చబోతుందని చెప్పి కూడా మంత్రి స్పష్టం చేశారు. ప్రధానంగా కర్నూలు పట్టణానికి అతి చేరువలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే కర్నూలు ప్రజల చిరకాల కోరికైనటువంటి హైకోర్టు బెంచ్ అంశం అనేది మరోసారి తెరపైకి వచ్చింది. కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ లో ప్రభుత్వ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కాస్త శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే అటు నగరవాసులతో పాటు ఎక్కడెక్కడి నుంచి వచ్చేటటువంటి న్యాయ సేవల కోసం వచ్చేటటువంటి వారికి కూడా దగ్గరలోనే ఈ న్యాయ సేవలు కూడా అందుతాయి. ప్రధానంగా సిటీలోనే ఉండడంతో అందరికి కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి భావించినటువంటి కూటమి ప్రభుత్వం ఆ రకంగా కూడా అడుగులు వేస్తుందని చెప్పారు. ప్రధానంగా కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 50 నుంచి 150 ఎకరాల మేర ఇవన్నీ చదును చేస్తే ఈ 150 ఎకరాల మేర ఈ భూములు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఈ 150 ఎకరాల్లోనే ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇది ఒక ఐకానిక్ గా కర్నూలు ఐకానిక్ గా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే దశాబ్దాల కాలంగా రాయలసీమ వాసులు ప్రధానంగా కర్నూలు జిల్లా వాసులు ఏదైతే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేదు, వాళ్ళంతా కోరుకునేది హైకోర్టు ఏర్పాటు చేయాలి. కాకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ కారణంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి కుదరదు కాబట్టి హైకోర్టు బెంచ్ ఇస్తామని 2014-19 ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కర్నూలు అభివృద్ధిని విస్మరించిందని చెప్పుకోవచ్చు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పి కూడా ఎన్నో ప్రగల్భాలు పలికినా కూడా ఆ రకంగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే హైకోర్టు బెంచ్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా సాగబోతున్నాయని చెప్పి కూడా మంత్రి స్పష్టం చేశారు. థ్యాంక్ యూ మురళి.
ఒకప్పుడు విశ్వసనీయ ఆర్థిక సంస్థగా పేరొందిన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఇప్పుడు అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుంది. గత పాలకవర్గం హయాంలో పాలకవర్గ సభ్యులు, కీలక అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి రుణాల మంజూరు, ఆర్థిక లావాదేవీల్లో భారీ అవకతవకలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం మారిన పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని, ఇప్పటికీ అదే అవినీతి నీడ బ్యాంకును వెంటాడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలను మా తూర్పు గోదావరి జిల్లా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. ఎస్ వర్మ, దీనిలో ఎవరెవరు కుమ్మక్కయ్యారు, అసలు దీని గురించి ఏమన్నా ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా పోలీస్ అధికారులు? పావని, ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలోని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ప్రస్తుతం అక్రమాల పుట్టగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళందరి శ్రేయస్సు కోరి తొలుత ఏదైతే స్థాపించారో దాని లక్ష్యాలని పూర్తిగా కూడా పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో తప్పుడు మార్గాల ద్వారా ప్రస్తుతం అవినీతి పొరలు అయితే చాచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడైతే ఎవరైతే లోన్లు తీసుకుంటూ ఉంటారో ముఖ్యంగా ఆ లోన్లకు సంబంధించి షూరిటీ పెట్టేవారు సంతకాలు కూడా ఫోర్జరీ చేసి మరొక లోన్ కూడా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగులు కూడా పూర్తిగా మరొక లోన్ ని సృష్టించి ఆ లోన్ ని పూర్తిగా కూడా మళ్ళీ కస్టమర్ల ఖాతాలోనే జమ చేసేటటువంటి పరిస్థితికి తెరలేపారు. ముఖ్యంగా ఇప్పటికే కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ గడిచిన 4 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ప్రస్తుతం తాజాగా లోన్స్ కి సంబంధించి ఒక భారీ కుట్రకైతే తెరలేపింది చెప్పాలి. ముఖ్యంగా పాలక మండలి అలాగే అందులో ఉద్యోగులు కలిసి చేస్తున్నటువంటి ఈ అక్రమాలను పూర్తిగా కూడా బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేయాలని వైకేటీవీ అనుకోవడం, వెను వెంటనే దీనికి సంబంధించినంత వరకు ఎటువంటి అంటే దాంట్లో ఏం జరుగుతుందో అన్న దాని కోణంలో పరిశీలిస్తే పూర్తిగా కూడా ఎవరైనా ఒక వ్యక్తి ఒక లోన్ తీసుకుంటే దానికి షూరిటీలుగా ఇద్దరిని షూరిటీలుగా నియమించడం జరుగుతుంది. అయితే ఆ షూరిటీ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి వాళ్ళకి తెలియకుండానే ఒక లోన్ ఉండగా మరొక లోన్ సృష్టించి పూర్తిగా మొదటి లోన్ తీరిపోయినా సరే మరొక లోన్ పెండింగ్ ఉంది, మీరు వాయిదాలు కట్టాలంటూ కూడా నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితుల్లో తాజాగా కొంతమంది బాధితులు ఈ ఘటనపై స్పందించడం, ఆ తర్వాత అవి వైకేటీవీకి చేరిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అవినీతిని బయటపెట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోగుట్టి బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. దానిలో భాగంగానే ఈ లోన్ల విషయానికి సంబంధించి 2వ లోన్లు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పాలక మండలిని కూడా పూర్తిగా చైర్మన్ ని తప్పించారు, కొంతమంది పాలక మండలి సభ్యులను కూడా తప్పించారు. ఈ అవినీతి తెలిసిందా అయితే తీరా అధికారంలో మళ్ళీ ఎలక్షన్లు జరిగాయి. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కి సంబంధించి అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో మళ్ళీ తిరిగి ఆ పాలకులే ఎన్నిక కాబడ్డం, వాళ్ళే సభ్యులు ఉండడం, ఉద్యోగులు కూడా ఎక్కడా కూడా తమదే పై చేయిగా ఉన్న నేపథ్యంలో ఈ అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఈ లోన్లు ఇల్లే తీసుకుంటూ పూర్తిగా కూడా కస్టమర్లకు ఉన్నటువంటి ఒక లోన్ అయితే వీళ్ళు తెలియకుండా 2వ లోన్ సృష్టించి ఆ డబ్బుల్ని కాజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది సుమారుగా 200 కోట్ల పైబడి గత 4 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం తాజాగా సమాచారం చేస్తుంది. ఇది వెలుగులోకి రావాలి, ఖచ్చితంగా బాధితులు అందరూ కూడా పోరాటం చేస్తాం, దీనిపై చర్యలు తీసుకోకపోతే మేమే పోలీస్ కంప్లైంట్ చేస్తామంటూ కూడా బాధితులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకనైనా ఈ అక్రమాల పుట్టగా ఉన్నటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు కానీ పాలక మండలి కానీ మార్చి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన చేస్తాం, బ్యాంకు మూసే వరకు బ్యాంకు ముందే నిరసన చేస్తామంటూ కూడా ప్రస్తుతం బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏవైనా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినటువంటి ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సిబ్బంది చేటువాతాన్ని త్వరగా కట్టడి చేయాలి, ఏవైతే మాపై రుద్దినటువంటి అదనపు భారాలన్నింటినీ కూడా తిరిగి చెల్లించాలంటూ ప్రస్తుతం అర్బన్ బ్యాంక్ కి సంబంధించి ఖాతాదారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అక్రమాల పుట్ట పూర్తిగా కూడా ఈ అక్రమాలకు తెర లేకుండా ఉండాలి అంటే పాలక మండలి సభ్యుల్ని మళ్ళీ మార్చాల్సి ఉంటుంది, చైర్మన్ మార్చాల్సి ఉంటుంది, అలాగే ఉద్యోగులను కూడా. ఎందుకంటే 4-5 బ్రాంచ్లు ఉన్న నేపథ్యంలో ఎన్నీస్పేటకి సంబంధించి ఎక్కువగా ఈ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పూర్తిగా తొలగించి వేరే బ్రాంచ్ కి వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని తీసుకుంటే, ఎందుకంటే వీళ్ళు వేరే చోటకి వెళ్ళినా అక్కడ కూడా ఇదే అక్రమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి, పాలక మండలి మార్చాలంటూ కూడా ప్రస్తుతం బాధితులు అయితే వాపోతున్నారు. ఏదేమైనా ది ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించి ఏదైతే ఖాతాదారులు శ్రేయస్ కోసం పెట్టినటువంటి ఈ బ్యాంకు ప్రస్తుతం అవినీతిమయంగా మారిపోయింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాజమండ్రి నగరవాసులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడతా ఉంటామని. థ్యాంక్ యూ వర్మ.
అమరావతి రాజధానిలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమవుతున్న ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలవబోతుంది. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో తుళ్లూరు ప్రాంతంలో ఈ ల్యాబ్ నిర్మాణం జరుగుతుంది. హత్యలు, సైబర్ నేరాలు, నార్కోటిక్స్, DNA టెస్టులు వంటి కీలక కేసుల దర్యాప్తు మరింత వేగంగా జరగడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుంది. కీలక కేసులు ఛేదించడానికి పోలీసులకు ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ మరింత సాయపడబోతుంది. శరవేగంగా నిర్మాణం పనులు పూర్తి చేసి త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిలో జరుగుతున్న ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అసలు ఏంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అనే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే CRDA పనులు శరవేగంగా వెళ్తున్నాయి. దాంతో పాటుగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది రెండో సముదాయ బిల్డింగ్లా ఒక రికార్డు అయితే సృష్టించబోతోంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది నిర్మాణించడం జరుగుతుంది. దీని పనులు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అయితే భవిష్యత్తులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని అయితే ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి కోర్ క్యాపబిలిటీ విషయానికి వస్తే అత్యాధునిక సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది నిర్మాణించడం జరుగుతుంది. 2017లో E5N14 జంక్షన్లో అయితే తుళ్లూరులో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి శంకుస్థాపన జరిగింది. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా అమరావతి పనులు అనేవి ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. సో అమరావతిలో ఎలాంటి నిర్మాణం లేకుండా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే మళ్ళీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పనులన్నీ పునఃప్రారంభించడం జరిగింది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది నిర్మాణించారు. సో సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి క్రైమ్ రేట్ అనేది నివారించడంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో మెయిన్ కోర్ క్యాపబిలిటీస్ చూసుకున్నట్టయితే DNA అనాలిసిస్ అలాగే నార్కోటిక్ అనాలిసిస్, ఇంకా ప్రతి ఒక్కటి ఈ టెక్నాలజీ ఉంది, ఇది లేదు, దీని ద్వారా క్రైమ్ ఇన్వెస్టిగేట్ చెయ్యలేం అనే విధంగా కాకుండా ప్రతి ఒక్క కేసు సాల్వ్ అయ్యే విధంగా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ అనేది ఉండబోతోంది. సో బ్లడ్ టెస్ట్ నుంచి, సెలైవా టెస్ట్ నుంచి నిందితుడిని పట్టుకునే విధంగా, అలాగే గన్ వాడి కూడా గన్స్, హ్యాండ్ ప్రింట్స్ ఇట్లాంటి వాడి కూడా నిందితుడిని ఈజీగా పట్టుకునే విధంగా ఈ టెక్నాలజీ ఉండబోతోంది. అలాగే డ్రగ్స్ విషయంలో, అలాగే విష ప్రయోగాల విషయంలో కూడా ఈజీగా అనాలిసిస్ చేసి క్రైమ్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్ ద్వారా సేకరించిన డేటా మొత్తాన్ని ఈ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించడం ద్వారా ఈజీగా కేవలం 48 గంటల్లోనే కేవలం బేసిక్ కన్క్లూజన్ ఇచ్చే విధంగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉండబోతోంది. గతంలో అయితే కొన్ని గంటల వ్యవధి తీసుకొని ఒక కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎంతో లేట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరిగేది. సో ఈసారి అలా కాకుండా ఈ చాలా టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ద్వారా కొన్ని గంటలు, రోజుల వ్యవధిలోనే ఈజీగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ముఖ్య లక్షణంగా అని చెప్పుకోవచ్చు. పైగా 252 కోట్ల పెట్టుబడితో 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ 5 భవనాలుగా అయితే నిర్మాణించడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాక భవిష్యత్తులో క్రైమ్ రేట్ అనేది పూర్తిగా నివారించవచ్చు. అలాగే ఎలాంటి క్రైమ్ అయినా ఈజీగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అనే లక్ష్యంగా అయితే కూటమి అడుగులు వేస్తోంది. ఇప్పటికే టెక్నాలజీలో ఆంధ్ర రాష్ట్రం ముందు స్థాయిలో ఉంది. అందులో భాగంగానే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ప్రత్యేకంగా 41 కోట్ల పెట్టుబడితో పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని పరికరాలు అయితే తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ అనేది శరవేగంగా ఉండబోతోంది, ఈజీగా కూడా ఉండబోతోంది. సో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల దృష్టి ఈ రాష్ట్రం వైపు తిప్పేలాగా అయితే ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు, అలాగే ప్రతి ఒక్క నిర్మాణం ఉండబోతోంది. సో CRDA తర్వాత అత్యాధునిక, అలాగే రెండవ బిల్డింగ్ సముదాయంగా అయితే ఇది ఒక రికార్డ్ సృష్టించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, మంగళగిరి నుంచి.
ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీసిన అంబులెన్స్లు ఇవాళ తుప్పుపట్టి చెట్ల మధ్య నిరుపయోగంగా పడి ఉన్నాయి. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు పలు ప్రశ్నలకు తావితీస్తున్నాయి. పూర్తిగా వినియోగానికి పనికిరాని స్థితిలో ఉన్న ఈ అంబులెన్స్లను ఏళ్ల తరబడి అలాగే ఉంచడం వల్ల అవి పాములు, ఎలుకలు వంటి జంతువులకు ఆవాసంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్క్రాప్కు పంపించే వచ్చే నిధులతో ఆసుపత్రికి అవసరమైన వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు, వైద్య పరికరాలు వంటి సౌకర్యాలను సమకూర్చవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ప్రాణాలను కాపాడాల్సినటువంటి అంబులెన్స్లు తుప్పుబట్టి మరుగున పడి ఉన్నాయి. మరుగున పడటమే కాదు, జంతువులకి ఆవాస కేంద్రంగా కూడా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి రుయాస్పత్రి అంటే రాయలసీమకే ప్రామాణికంగా ఉన్నటువంటి ఆసుపత్రి ఆవరణలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం విశేషం. ఏదైతే మరుగున పడినటువంటి అంబులెన్సులు ఉన్నాయో ఆ అంబులెన్సులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతానికి మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే సుమారు 25కు పైగా అంబులెన్సులు కూడా ఇక్కడ మరుగున పడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇవి చూసుకుంటే ఒకప్పుడు ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టినటువంటి అంబులెన్సులు ఇప్పుడు నేడు మరుగున పడినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఏదైతే సుమారు 25కు పైగా వాహనాలు కూడా ఇక్కడ చెట్ల మధ్య అదేవిధంగా పొదల నడుమ కూడా సంవత్సరాలుగా ఇలాగే నిలిపివేయడంతో కూడా ఈ అంబులెన్సులు ఇప్పుడు పాములకు, ఎలుకలకు, అదేవిధంగా ఇతర జంతువులకు కూడా ఆశ్రయంగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోపక్క దీనికి సంబంధించి కూడా కొంతమంది మందుబాబులకు కూడా ఆవాస కేంద్రంగా కూడా మనం మారిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ప్రతిదీ కూడా ఒక్కదానికి కూడా పూర్తి స్థాయిలో చక్రాలు కానీ లేవు, ఏదైతే కూడా లేవు. మరోపక్క ఈ అంబులెన్స్ పక్కనే కూడా భారీ స్థాయిలో కూడా మద్యం బాటలు పడి ఉన్నటువంటి విజువల్ను కూడా మనము ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే కూడా సుమారు కొన్ని వందల బాటలు కూడా ఈ ప్రాంతంలో పడినటువంటి పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి ఈ అంబులెన్స్లు ఎక్కడ నిలబెట్టారో దీనికి పక్కనే కూడా ఇటు ఏదైతే లేడీస్ హాస్టల్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా నివాసం అయితే కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్రధానంగా వాపోతున్నారు. దీనికి సంబంధించి ఈ వాహనాలు ఇక్కడ నిలబెట్టడంతో కూడా పెద్ద ఎత్తున ఇటు పాములతో పాటు కొంతమంది మందుబాబులు కూడా వచ్చి పెద్ద ఎత్తున కూడా వీరంగం చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా అయితే సుమారు కొన్ని ఏళ్ళుగా కూడా ఈ వాహనాలు ఇక్కడే పడున్నాయి కాబట్టి దీనిపైన అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, కొంతమంది అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరో విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. మరో ఒకటి ఏదైతే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సంచార చికిత్స అంటే కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అని చెప్పి కూడా 2 మొబైల్ వ్యాన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఇవి 2007, 2009 మధ్యలో కూడా రిజిస్ట్రేషన్ అయితే అంటే అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే ఈ వాహనాలు కూడా మనకి అందుబాటులోకి వచ్చినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. అంటే తద్వారా కూడా ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యము దొరకనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోకి నేరుగా వెళ్ళి కూడా వీళ్ళు వైద్య చికిత్సలు అయితే కూడా అందించాల్సి ఉంటుంది. దీంట్లో తద్వారా కూడా ఏదైతే సుమారు 14 రకాల వైద్య సేవలను కూడా ఈ వాహనం ద్వారా కూడా అందించే అవకాశం ఉంది. ఇవి కూడా ప్రస్తుతానికి ఏదైతే కూడా రుయా ప్రాంగణం వెనుక భాగం ఉన్నటువంటి జిల్లా కుష్టు ఎయిడ్స్ అదేవిధంగా క్షయ నివారణ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ప్రాంగణంలోనే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పడిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మనం కూడా దీనిపైన కూడా కొంతమంది అధికారులతో కూడా మాట్లాడినట్టే మనకి కొన్ని అంశాలు అయితే కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిరుపయోగంగా పడినటువంటి వాహనాలు ఉన్నాయో వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి వీటిని స్క్రాప్ కిందకి ఉపయోగించి వీటిని తద్వారా ఎవరికైనా స్క్రాప్ కింద వినియోగించి కూడా అంటే దాని అమ్మకం చేసి తద్వారా వచ్చేటువంటి డబ్బుతో కూడా ఇటు తిరుపతి రుయాస్పత్రికి కావాల్సినటువంటి పరికరాలను కూడా కొనుగోలు చేయాలంటే వీల్ చైరు అదేవిధంగా స్ట్రెచ్చర్ లాంటి పరికరాలను కూడా కొనుగోలు చేయొచ్చు అని చెప్పిన అంటే సుమారు చూసుకుంటే ఒక్కొక్క వాహనానికి కూడా సుమారు 2 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంబంధించి కూడా 25 వాహనాలు అంటే సంబంధించి చూసుకుంటే 50 లక్షల మేరకు ఇక్కడే ఈ విధంగా జిల్లాలో సుమారు
ఏదైతే ఉందో ఈ జిల్లాలో కూడా సుమారు 50 వాహనాలకు పైగా ఈ విధంగా నిరుపయోగంగా పడున్నట్టు కూడా మనకి ప్రధానంగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా అధికారులు దృష్టి సారించాలా. ముఖ్యంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు ప్రత్యేక చొరవ తీసుకొని ఏదైతే ఆసుపత్రి డాక్టర్లు ఉన్నారో వాళ్ళతో కూడా, అంటే మెయిన్ సూపరింటెండెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి దీన్ని స్క్రాప్ కిందకి విక్రయించి ఆసుపత్రికి కావాల్సిన కనీస పరికరాలు కొనుగోలు చేస్తారని కూడా మనం కూడా ఆశిద్దాం. అయితే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YKTV. విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో మైలురాయిని చేరబోతుంది. సింగపూర్లోని ప్రసిద్ధ మాంతాయ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ను ఆదర్శంగా తీసుకుని నైట్ సఫారీ, జంగిల్ సఫారీలను అభివృద్ధి చేయాలని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కైలాసగిరి, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ రక్షిత అటవీ ప్రాంతాలను ఒకే సమీకృత సాహస కారిడార్గా మార్చబోతున్నారు. ఇదే ప్రాజెక్టు గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. స్వర్గధామంగా చూసే విశాఖపట్నంలో ఇప్పుడు మరొక పర్యాటక ప్రాంతం సిద్ధం కాబోతుందని చెప్పొచ్చు. సింగపూర్లో ఏదైతే నైట్ సఫారీ ఉంటుందో అడ్వాన్స్డ్ తరహాలో విశాఖలో కూడా, అటు కైలాసగిరి, కంబాలకొండలో కూడా అదే తరహాలో నైట్ సఫారీ ఒక టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని కూడా విఎంఐడిఏ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరింత ఎక్కువ మంది కూడా ఆ పర్యాటకులు విశాఖకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దేశంలోనే కాదు, ఆసియాలోనే చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుందిగా విశాఖపట్నం చరిత్రలోకి ఎక్కింది. మరోవైపు ఎక్కువ మంది పర్యాటకులు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపే ప్రాంతం కూడా, ఎక్కువ మంది ఆసక్తి చూపే ప్రాంతం కూడా విశాఖపట్నం. ఈ నేపథ్యంలో సింగపూర్ తరహాలో ఏదైతే విశాఖ నగరంలో పర్యాటక రంగంలో మరొక భారీ మైలురాయిని చేరుకోబోతుందని చెప్పొచ్చు. సింగపూర్లోని ప్రసిద్ధ మాంతాయ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ను ఆదర్శంగా తీసుకొని అటు నైట్ సఫారీ, జంగిల్ సఫారీని అభివృద్ధి చేయాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ భారీ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కైలాసగిరి, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనలు ఏదైతే జూ పార్క్ ఉందో, అదేవిధంగా కంబాలకొండ రక్షిత అటవీ ప్రాంతాలను ఒకే సమీకృత సహజ కారిడార్గా మార్చనున్నారు. ఈ నేపథ్యంలో మరింత అభివృద్ధి చేయాలని కూడా టూరిజం శాఖ ప్లాన్ చేస్తుంది. ప్రథమంగా ఎక్కువ టూరిస్టులని ఆకర్షించాలంటే విశాఖపట్నంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కంబాలకొండ కావచ్చు, కైలాసగిరి కావచ్చు, సింగపూర్ తరహాలోని ప్రసిద్ధ మాంతాయ్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో రిజర్వ్ని తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు విశాఖలో అయితే ఈ తరహా ప్లాన్ చేస్తుంది. ఈ భారీ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది. అయితే అటు కంబాలకొండ కావచ్చు, కైలాసగిరి కావచ్చు, ఇటు జూ పార్క్ ఇట్లాంటి ప్రాంతాలు, రక్షిత అటవీ ప్రాంతాలను ఒకే సమీకృతంగా చేసి సాహస కారిడార్గా మార్చేందుకు కూడా విఎంఐడిఏ ప్లాన్ చేస్తుంది. ఇక విశాఖను దేశంలోనే అత్యుత్తమ ఎకో టూరిజం కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కైలాసగిరి కావచ్చు, అదేవిధంగా జూ పార్క్ ప్రాంతాలను ఇవన్నీ కూడా అనుసంధానం చేసి వన్యప్రాణ సంరక్షణ, అదేవిధంగా వినోదం, అదేవిధంగా పర్యాటకం ఇవన్నీ కూడా అభివృద్ధి ఒకేసారి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమగ్ర ప్రాజెక్టులో వైవిధ్యమైన జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అదేవిధంగా జల చరాలు కావచ్చు, ఇట్లాంటి ఇవన్నీ కూడా ఒక భారీ అక్వేరియం, రాత్రి సమయాల్లో కూడా సఫారీలు, జంగిల్ సాహసాలు ఇవన్నీ కూడా రెయిన్ ఫారెస్ట్ అడ్వెంచర్ వంటి అనేక ఆకర్షణ కూడా ఏర్పాటు చేసేందుకు అయితే ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డిపిఆర్ కూడా సిద్ధమవుతూ ఉంది. సింగపూర్ తరహాలోనే ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఔత్సాహికులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్టు అమలు సంబంధించి ఇప్పుడే ముఖ్యమైన అడుగులు వేస్తున్నారు. మొదటి టెండర్ ప్రక్రియలోనే కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు కూడా బెంగళూరు చెందిన ఇంటిగ్రేటెడ్ డిజైన్ సంస్థ, అదేవిధంగా సింగపూర్ చెందిన మాంతాయ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా కూడా భాగస్వామ్యం వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రథమంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరంలో ఇటీవలే విశాఖలో 3 ప్రాంతాలను సందర్శించి కూడా అవి అధ్యయనం చేసి ఏ ప్రాంతాలు ఈ అడ్వాన్స్డ్ టూర్ని పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు. విఎంఐడిఏతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొని కూడా ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఆ అమలుకు సంబంధించిన పనులు అమలు చేసింది కూడా వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా స్థానిక
యువతకైతే ఉపాధి అవకాశాలు, అదేవిధంగా పర్యాటక రంగంలో కొత్త వ్యాపారం కావచ్చు, పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి చేసేందుకు కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి సింగపూర్ తరహాలో ఏదైతే నైట్ సఫారీ, జంగిల్ సఫారీ ఉంటుందో ఆ తరహాలో ఇటు జూ పార్కుతో పాటు కైలాసగిరి, కంపాలకొండ ఇవన్నీ కలిపి ఒకే వేదికగా ఒక ప్లాట్ఫామ్ తెచ్చి ఒక కొత్త తరహాలో అడ్వాన్స్ టూర్ని, నైట్ సఫారీ టూర్ని, ఒక కొత్త టూరిజం స్పాట్ని రెడీ చేసేందుకైతే విఎంఐడిఏ ప్లాన్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కూడా చాలా అడుగులు అయితే వేగంగా కదులుతున్నాయి. త్వరలోనే ఇది ఏదైతే ప్లాన్ ఉందో డిపిఆర్ సిద్ధం చేసి పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కూడా పనులు అయితే విఎంఐడిఏ ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. పర్యాటకులు కైలాస్ గారు ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటారు, బీచ్లు సందర్శిస్తూ ఉంటారు. మరోవైపు జూ పార్కును కూడా సందర్శిస్తూ ఉంటారు, కొంతమంది కంబాలకొండ సందర్శిస్తారు. అయితే వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఒక భారీ ఎక్వేరియం లాంటిది జనరల్గా ఎక్కువ మంది సింగపూర్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో భారీ ఎక్వేరియం కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా టూరిస్టులు ఎంజాయ్ చేసే దిశగా ఈ ఒక నైట్ సఫారీ లాంటి కొత్త ప్రాజెక్ట్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎక్కువ మంది పర్యాటకులు రావడమే కాకుండా పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ హాస్పిటాలిటీ లాంటి, హోటల్స్ లాంటి, పెద్ద పెద్ద రెస్టారెంట్ లాంటి కాబట్టి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మరొక ఐకానిక్ ప్రాజెక్టే అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఇది కూడా ప్రారంభించేందుకు కూడా విఎంఐడిఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఇంకా మరిన్ని రావాలని కూడా విశాఖ కోరుకున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకేఎన్ఎస్, విశాఖ. ఇది ఇవాల్టి మెట్రో న్యూస్. రేపటి మెట్రో న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వైకే న్యూస్.